హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈ కార్లో నేను అటు ఇటు వెళ్తూ బోల్డన్ని వ్లాగ్స్ చేయడం మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి టాటా నెక్సాన్ XZA+ అనమాట. సో నేను తీసుకొని ఎగ్జాక్ట్లీ 1 year అయిందండి. 6 months బ్యాక్ నేను ఎలా అసలు కార్ డ్రైవ్ చేయాలి అనేసి ఒక వీడియో చేశాను. మీ అందరికీ బాగా నచ్చింది. అయితే ఆ రోజు నేను ఎక్కువగా ఫీచర్స్ గురించి చెప్పలేదు, మైలేజ్ గురించి, దీని గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. ఎందుకంటే కొత్త కార్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా అసలు ఎలా ఉంటుంది అని నాకు కూడా కాస్త కొత్తగానే ఉందన్నమాట. బట్ ఎగ్జాక్ట్లీ 1 year అయిన తర్వాత నాకు అనిపించింది, ఓకే, ఒక ఓనర్స్ రివ్యూ కైండ్ ఆఫ్ వీడియో చేద్దాము. అసలు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీట్ అయ్యాయా, ఎగ్జాక్ట్లీ నేను ఎంత ప్రైస్ అనేది దీనికి పే చేశాను, ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, ఇవన్నీ కూడా నేను యాజ్ ఏ ఓనర్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చూసేద్దామండి. క్విక్గా అవన్నీ చూసిన తర్వాత ఇంకా మైలేజ్ గురించి, కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 2021 మోడల్ టాటా నెక్సాన్ XZA+ మోడల్ అండి. దీని కలర్ వచ్చేసి టెక్టానిక్ బ్లూ అనమాట. అయితే ఇయర్లీ కూడా కొన్ని కలర్స్ అనేవి డిస్కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ప్రతిసారి ఇవే కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనేసి ఉండదు. 2022లో వచ్చేసి ఈ కలర్ డిస్కంటిన్యూ అయింది, వేరే కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఒక మినీ SUV అండి. మంచి బడ్జెట్లో ఉన్న ఫ్యామిలీ కార్ అనమాట. మనం పెద్ద పెద్ద SUVs అఫోర్డ్ చేయలేనప్పుడు తక్కువ బడ్జెట్లోనే అన్ని రకాల మంచి మంచి ఫీచర్స్ ఉండేలాగా దీన్ని తయారు చేశారు. అందుకే మేము దీన్ని ఎంచుకున్నాము. దీని ఎక్స్టీరియర్ మొత్తం కూడా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ లుక్స్తో వచ్చిందండి. ఫ్రంట్ బంపర్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే మంచి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు విత్ టాటా లోగో అనమాట. ఇంకా కింద వచ్చేసి ఒక చిన్న గ్రిల్ లాగా వస్తుంది. అండ్ ఇంకా లైట్స్ విషయానికి వచ్చినట్లయితే షేప్డ్ LED DRLs ఉన్నాయి, డ్యూయల్ ఫంక్షన్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అనమాట. సో మొత్తం కూడా స్కల్ప్టెడ్ లుక్ అనేది వస్తుందండి ఫ్రంట్ బంపర్ మొత్తం చూసినట్లయితే. ఇంకా వీల్స్ చూసినట్లయితే 16 inches డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్ వచ్చాయండి. వీల్స్ పైన ఉన్న క్లాడింగ్ బ్లాక్ కలర్లో వచ్చింది అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్ వల్ల మంచి పెద్ద పెద్ద SUVలకు వచ్చిన లుక్ అనేది దీనికి వస్తుంది అనమాట. ఇంకా ORVMs తీసుకుంటే పియానో బ్లాక్ ఫినిష్తో వచ్చాయండి విత్ టర్న్ ఇండికేటర్స్ అనమాట. చూడ్డానికైతే చాలా స్ట్రాంగ్గా స్టడీగా ఉన్నాయి. వీటి కంట్రోల్స్ వచ్చేసి మనకి లోపలే ఉంటాయన్నమాట. కార్ ఇంటీరియర్ చూసినప్పుడు నేను అవి మీకు చూపిస్తాను. జనరల్గా వచ్చేసి మనకి టాటా నెక్సాన్ డ్యూయల్ టోన్లోనూ వస్తుంది, సింగిల్ టోన్లోనూ వస్తుందండి. డ్యూయల్ టోన్లో వచ్చిన వాటికి ఏంటంటే మనకి రూఫ్ పార్ట్ అనేది డిఫరెంట్ కలర్లో వస్తుంది అనమాట. అయితే ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ టోన్లో ఉంది. సో పైన వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ టైప్ సిల్వర్ రూఫ్ రైల్స్ వస్తాయండి. దీనివల్ల కూడా లుక్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటెనా అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అండి. నేను తీసుకుంది పెట్రోల్ వెర్షన్ అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 44 liters. దీని కంట్రోల్స్ వచ్చేసి లోపలే ఉంటాయన్నమాట. ఇంకా మనం రేర్ వ్యూ తీసుకున్నట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడే రేర్ వైపర్ డిఫాగర్ ఉంటాయి. అండ్ దానికంటే కాస్త కిందకి వచ్చినట్లయితే రేర్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. అండ్ రేర్ దీని లుక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా రేర్లో లైట్స్ తీసుకున్నట్లయితే స్ప్లిట్ షేప్డ్ LED టెయిల్ ల్యాంప్స్ ఉంటాయండి. రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి, పార్కింగ్ కెమెరా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇంటీరియర్స్ చూసే ముందు ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూద్దామండి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1.2 liters 1199 cc 3-cylinder రేవోట్రాన్ BS6 ఇంజన్. పవర్ వచ్చేసి 120 PS ఎట్ 5500 RPM. టార్క్ వచ్చేసి 170 Nm ఎట్ 4000 RPM అనమాట. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 44 liters అని చెప్పుకున్నాం కదా. డోంట్ వరీ, ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ ఇస్తాను. సో ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద SUVస్కి వచ్చినట్లు చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చిందనమాట. 209 mm వచ్చింది. చాలా పెద్ద పెద్ద SUVలోనే ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది. దానివల్లే ఇది బెస్ట్ కార్ ఆఫ్ 2021 అని చెప్పుకోవచ్చు. మంచి ఫ్యామిలీ కార్ అనమాట. ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల మనకి జర్క్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్స్టీరియర్ మొత్తం చూసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మనకి స్మార్ట్ కీ అండి. దీంతో పాటు ఒక మాన్యువల్ కీ వస్తుంది, ప్లస్ ఒక స్మార్ట్ వాచ్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రైవింగ్ స్టార్ట్ చేయడానికి మనకు అసలు కీ అవసరమే లేదు. కీలెస్ ఎంట్రీ అనమాట. డోర్ హ్యాండిల్ కూడా మనకి బాడీ కలర్లోనే వస్తుందండి. ఇంకా లోపల చూసినట్లయితే మొత్తం డ్యూయల్ టోన్లో ఇచ్చారు. సో ఇంకా డోర్ చూద్దాము ఫస్ట్. ఇవన్నీ కూడా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అండి. పవర్ విండోస్ ఉంటాయన్నమాట. సో డ్రైవర్ సైడ్ నుంచి మనము కంప్లీట్గా 4 విండోస్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ చైల్డ్ లాక్ కూడా
కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచే. సో ఇంకా డోర్లో వచ్చేసి మనకి వాటర్ బాటిల్ పడుతుంది అండ్ అంబ్రిల్లా పెట్టుకోవచ్చు, న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంచిగా స్పేస్ అనేది వచ్చింది అండ్ డ్యూయల్ టోన్ రావడం వల్ల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ అప్హోల్స్ట్రీ ఇచ్చారండి. అన్ని సీట్స్ మీద కూడా మనకి ట్రయారో డిజైన్ అనేది కనిపిస్తుంటుందండి. ఈ సీట్ని మనం హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రిక్లైన్ చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి కూడా స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎంట్రీ కూడా చాలా వెడల్పుగా ఉండడం వల్ల ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు అండ్ మనకి విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మాన్యువల్ కంట్రోల్స్ అండి. సో ఇది చూస్తున్నారు కదా, దీంతో మనం ఫ్రంట్కి వెనక్కి స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే స్టీరింగ్ వీల్కి వచ్చేసి ఫ్లాట్ బాటమ్ అనేది వస్తుందండి. దానివల్ల బిగినర్స్కి కూడా డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్టీరింగ్ వీల్ మీద మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపుల హార్న్ అనేది వస్తుంది. అలాగే కంట్రోల్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఫోన్ వచ్చినా కానీ మనం తీసుకోవచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. మ్యూజిక్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవడము, వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా స్టీరింగ్ వీల్ మీదే ఉంటాయి. రైట్ హ్యాండ్ స్టాక్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్టాక్ ఉంటాయి కదా. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి లైట్స్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి, హై బీమ్, లో బీమ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి వైపర్స్ స్పీడ్ కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. స్టీరింగ్ వీల్ మీద కూడా మనకి ఇలా టాటా లోగో వస్తుంది అండ్ 2 సైడ్స్ కూడా మనకి హార్న్స్ అనేది వస్తాయన్నమాట. ఫ్లాట్ బాటమ్ వల్ల చాలా ఈజీగా ఉంటుంది, పట్టుకోవడానికి స్కిడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ పియానో బ్లాక్లో కనిపించేదే హార్న్. సో ఇంకా స్టీరింగ్ వీల్ అదనమాట. ఇంకా మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి కీ అవసరం లేదండి, బటన్ స్టార్ట్ అనమాట. జస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి మాత్రమే కీ అవసరం ఉంది. ఇంకా మన కారు స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. దీంట్లో వచ్చేసి డ్రైవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. టెంపరేచర్ ఎంత ఉంది, టైం ఎంత, ఫ్యూయల్ ఎంత ఉంది, స్పీడోమీటర్, టాకోమీటర్, సర్వీసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే రిమైండర్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఏ గేర్లో ఉన్నాము అనేది తెలుస్తుంది, డోర్ ఏమైనా ఓపెన్ ఉంటే తెలుస్తుంది. అలాగే సీట్ బెల్ట్ ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఇక్కడే వస్తాయన్నమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీని మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. దీనికి వచ్చేసి మనకి టచ్ స్క్రీన్తో 7 ఇంచ్ డిస్ప్లే అనేది వస్తుంది. నార్మల్గా మనం రివర్స్ తీసుకునేటప్పుడు రివర్స్ కెమెరా ఆన్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మనకి స్క్రీన్ మీద రివర్స్ కెమెరాలో కనిపించేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం నార్మల్ డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోగానే దీన్ని బోల్డ్ రకాలుగా యూజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. రేడియో ప్లే చేసుకోవచ్చు, అలాగే దీనికి మన ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మన ఫోన్ని కనెక్ట్ చేసుకొని అన్నీ కూడా దీంట్లో డిస్ప్లే చేసుకోవచ్చు, వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. అలాగే ఫోన్ కూడా మనం వాయిస్ తోటే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్, మెసేజెస్, ఎవ్రీథింగ్. సో ఇది చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఏసీని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని రకాల కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఫ్లాషర్స్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడి నుంచే సెంట్రల్ లాక్ వేసుకోవచ్చు, ట్రంక్ ఓపెన్ చేయొచ్చు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది, ఎక్స్ప్రెస్ కూల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి. సమ్మర్లో అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎంటైర్ కార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే డ్రైవర్ సీట్లో ఉండే మనం మొత్తం కార్లో ఉన్న కంట్రోల్స్ని అన్నిటిని కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ ప్యానల్ అండి. ఇక్కడ వచ్చేసి 12 volts పవర్ అవుట్లెట్ ఉంది, అలాగే యూఎస్బీ డ్రైవ్ కూడా ఉంది. మన ఫోన్ని మనం ఇక్కడ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చండి. సో చెప్తున్నాను కదా, డ్రైవర్ సీట్లో కూర్చొని మనం మొత్తం కంట్రోల్స్ అన్నిటిని మన దగ్గరే పెట్టుకొని మొత్తం కార్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. వేరే ఎక్కడ కూడా మనం యాక్సెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది వచ్చేసి ఇంకా గేర్ రాడ్ అండ్ ఇది ఏఎంటీ అండి, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో గుడ్ థింగ్ ఏంటి అంటే మనం దీన్ని ఒక సైడ్కి జరుపుకున్నాము అంటే మనం మాన్యువల్లో కూడా డ్రైవ్ చేసేసుకోవచ్చు అండి. సో ఒక్కోసారి మనకి మాన్యువల్ అనేది చాలా అవసరం ఉంటుంది, మాన్యువల్ డ్రైవింగ్ అనేది. సో అలా మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ నుంచి మాన్యువల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక నాబ్ కనిపిస్తుంది కదా, 3 types ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్పోర్ట్స్, ఇంకొకటి సిటీ మోడ్, ఇంకొకటి ఎకానమీ మోడ్. ఎకానమీ మోడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది. అండ్ సిటీ మోడ్ వచ్చేసి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం అది పెట్టుకోవాలి. అండ్ స్పోర్ట్స్ మోడ్ వచ్చేసి కాస్త స్పీడ్గా వెళ్తుంది అనమాట, స్పోర్ట్స్ కార్లా వెళ్తుంది, సూపర్గా ఉంటుంది. సో అలా మనం వెళ్ళే ఏరియాని బట్టి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ ఏరియా అండి. ఇక్కడ మనం చేంజ్ వేసుకోవచ్చు, అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అనేది ఇచ్చారు అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ అనేది అవైలబుల్ ఉందండి. బోల్డ్ అని పెట్టుకోవచ్చు, రిసీప్ట్స్ లాంటివి కూడా ఇక్కడే వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం సెంట్రల్ ఏరియా. నేను ఇంతకుముందు డ్రైవింగ్ మీద ఒక వీడియో చేశానండి, అది లాస్ట్లో లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా పైన చూసినట్లయితే 2 సన్వైజర్స్ ఇచ్చారండి, ఒక డ్రైవింగ్ సీట్ దగ్గర, ఒకటి ప్యాసింజర్ సీట్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి సెంట్రల్ లైట్ ఉందన్నమాట. పైన వచ్చేసి మనం వ్యాలెట్ కానీ సన్ గ్లాసెస్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ కూడా వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ IRVM వచ్చిందనమాట. దీనికి సన్ రూఫ్ అయితే రాలేదండి, దీని నెక్స్ట్ మోడల్కి సన్ రూఫ్ వస్తుంది. సో దీంట్లో అయితే సన్ రూఫ్ రాలేదు.
అండ్ ఇంకా గ్లవ్ బాక్స్ తీసుకుంటే ఇల్యూమినేటెడ్ అండ్ కూల్డ్ గ్లవ్ బాక్స్ వస్తుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. చాలా పెద్ద స్పేస్ వచ్చింది అండ్ చాలా స్లాట్స్ కూడా వచ్చాయి. దీంట్లో మనం వాలెట్ పెట్టుకోవచ్చు, మన విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, పెన్స్ పెట్టుకోవచ్చు. అలా దేనికి దానికే సెపరేట్గా స్లాట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇది కూల్డ్ వన్ అనమాట. సో దీంట్లో మనం ఏవైనా కానీ కూల్గా ఉంచాలి అనుకునే వాటిని డ్రైవింగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. అది కూడా చాలా మంచి ఆప్షన్. అలాగే ఆన్లో ఉన్నప్పుడు మనకి లోపల లైట్ కూడా వెలుగుతూ ఉంటుంది అనమాట. స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. చాలా పేపర్స్ అనేవి మనకి దీంట్లో సరిపోతాయి. అండ్ దీని మ్యూజిక్ సిస్టమ్ గురించి చూస్తే 4 స్పీకర్స్ 4 ట్వీటర్స్ ఉన్న హర్మన్ ఆడియో సిస్టమ్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. అలాగే బ్యాక్ సీట్స్ తీసుకుంటే వీటిలో కూడా ట్రయారో డిజైన్ అనేది వచ్చింది. అలాగే చైల్డ్ సీట్ మౌంట్స్ అనేవి ఉన్నాయి అండ్ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ కూడా వచ్చిందండి. దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీంట్లో మనకి 2 కప్ హోల్డర్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి ఈ సీట్స్ వచ్చేసి. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడము, ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అవ్వడం వల్ల చాలా హైట్లో ఉండి ట్రావెల్ చేస్తున్నట్లుగా ఉంటుందన్నమాట మనకి. అలాగే బ్యాక్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఏసీ వెంట్స్ అనేవి వచ్చాయండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకా ట్రంక్ చూసుకుంటే మనకి 350 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుందండి. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సంబంధించి మొత్తం లగేజ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. బ్యాక్ సీట్ అనేది మనం డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి లగేజ్ ఎక్కువ ఉన్నట్లయితే బ్యాక్ సీట్ డౌన్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి సీటింగ్ తగ్గిపోతుంది, బట్ లగేజ్ అనేది మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. సో బూట్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. జనరల్గా చాలా పెద్ద కార్స్కి మాత్రమే ఇలా వస్తుంది, బట్ దీంట్లో మనకి అన్ని రకాలుగా కూడా చాలా విశాలంగా ఉండేలాగా ఇచ్చారనమాట. ఆ పైన వచ్చేసి జస్ట్ ఒక ఫ్లాప్ అండి. దాన్ని మనం దాని మీద ఏం పెట్టకూడదు, ఎందుకంటే మనకి డ్రైవింగ్ సైడ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. దాని కింద మాత్రమే మనం లగేజ్ని పెట్టాలి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుందండి. నేను రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూనే ఉంటాను. ఎంత షార్ట్గా ఉన్న వాళ్ళకైనా సరే రోడ్ విజిబిలిటీ అనేది చాలా బాగుందండి. అలాగే హైట్గా ఉన్న వాళ్ళకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళడానికి రావడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనం 10/10 ఇచ్చేస్తానండి. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా లేదంటే ప్యాసింజర్ సీట్లో కూర్చున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టెక్నికల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఆఫ్టర్ 1 ఇయర్ ఇన్నిసార్లు డ్రైవ్ చేసిన తర్వాత నాకు ఎక్కడ కూడా టెక్నికాలిటీస్లో ప్రాబ్లం అనిపించలేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఏఎంటీ తీసుకోవడం వల్ల కాస్త ల్యాగ్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఏదైనా మనం ఇంక్లైన్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదే మనకి డైరెక్ట్ ఆటోమేటిక్ అయితే ఆ ల్యాగ్ అనేది రాదు. అలాగే మాన్యువల్లో కూడా ఆ ప్రాబ్లం రాదు. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఏఎంటీతో పాటు మాన్యువల్ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా ఇంక్లైన్లో డ్రైవ్ చేసేటప్పుడు లేదంటే సడన్ పికప్ అవసరం అనుకున్నప్పుడు వెంటనే మాన్యువల్లోకి షిఫ్ట్ అయిపోవాలన్నమాట. ఏఎంటీలో ఈ ల్యాగ్ అనేది ఉంది, ఏ కార్లో అయినా సరే ఏఎంటీ మోడల్లో ఉంది. సో అదొకటి నాకు అనిపించింది. బట్ మాన్యువల్ ఆప్షన్ ఉండడం వల్ల నేను షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ మోడల్కి నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి 12 lakhs ప్లస్ అండి. ఇది 2021లో తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ 1 year అయింది. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో ఏం చెప్పారంటే పెట్రోల్ వచ్చేసి మినిమం 16 వస్తుంది అండ్ డీజిల్ వచ్చేసి 18-19 వస్తుంది అని చెప్పారనమాట. సో ఇంకా నేను ఎలాగో పెట్రోల్ వర్షన్ తీసుకున్నాను. సో 16 నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో 1 year మొత్తం 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కదా, అవన్నీ టైమ్లీ చేయించాను. అండ్ వెళ్ళినప్పుడల్లా నేను అడుగుతూ ఉండేదాన్ని అనమాట, ఎప్పుడు 16 టచ్ అవుతుంది నాకు మైలేజ్ అనేసి. బట్ ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని రోజులు పడుతుంది మేడం, ఫస్ట్ సర్వీస్ తర్వాత, సెకండ్ సర్వీస్ తర్వాత, థర్డ్ సర్వీస్ తర్వాత అలా చెప్పడం స్టార్ట్ చేశారు. బట్ ఫైనల్గా 3 సర్వీసెస్ అన్నీ రెగ్యులర్గా టైమ్లీ చేయించినా కానీ 16 అయితే టచ్ అవ్వలేదండి. మ్యాక్సిమం 12 వచ్చింది. రెగ్యులర్ వచ్చేసి 10 అలా వస్తుందన్నమాట. అండ్ ఎప్పుడైనా కానీ లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తే 12 అనేది టచ్ అవుతుంది. అండ్ ఇందాక మనం చూసాం కదా 3 మోడ్స్ ఉంటాయండి డ్రైవింగ్లో, స్పోర్ట్స్ మోడ్, ఎకానమీ అండ్ సిటీ డ్రైవ్ మోడ్ అనమాట. సో ఈ 3 కూడా నేను ప్రాపర్గా యూజ్ చేస్తాను. నాకు ట్రాఫిక్ ఏమీ లేకుంటే నేను స్పోర్ట్స్ మోడ్లో వెళ్తాను అండ్ ఇంకా నార్మల్గా అయితే ఎకానమీ మోడ్లో వెళ్తాను, బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు సిటీ మోడ్లో వెళ్తాను. ఇలా ప్రాపర్గా మార్చుకుంటూ వెళ్ళినా కానీ సమ్హౌ నాకైతే రెగ్యులర్గా 10 వస్తుంది, అరౌండ్ 10. సో అదొకటి నాకు అంత హ్యాపీగా లేదు. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది దానివల్ల ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ పెట్రోల్ రేట్ పెరిగిపోవడం వల్ల ఇంకా ఇంత తక్కువ మైలేజ్తో డ్రైవ్ చేయాలి అంటే కాస్త కష్టంగానే ఉంది. కాంపాక్ట్ ఎస్యూవీలో అయితే ఒక మంచి ఫ్యామిలీ కార్ అండి ఇది, మనం తీసుకోవచ్చు. బట్ మైలేజ్ ఒకటి కాస్త ఆలోచించాలన్నమాట. సో నాకేమనిపించింది అంటే మైలేజ్ వైజ్ డీజిల్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది. బట్ స్టార్టింగ్లో మేము ఓన్లీ ఏఎంటీకి వెళ్ళాలి అండ్ పెట్రోలే కావాలి అనుకోవడం వల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో
సో ఒకవేళ మీరు మాన్యువల్ కార్ చూస్తున్నట్లయితే మాన్యువల్లో డీజిల్ వర్షన్ తీసేసుకున్నారంటే హ్యాపీ అనమాట. ఇంకా సో అదండి ఇవాళ వీడియో. మన ఛానల్లో వచ్చిన ఫస్ట్ ఆటోమొబైల్ రివ్యూ వీడియో అనమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఏ ఆటోమొబైల్స్ మీద మీరు రివ్యూ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకే అండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.